జగన్ కూడా అనౌన్స్ చేశాడు. అదేంటంటే నేను 11 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకి రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే మాకు 40% ఓటు షేర్ వచ్చినప్పటికి కూడా సీట్లని చూపిస్తూ వాళ్ళు 11 సీట్లు వచ్చాయని చెప్పి మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించట్లేదు. ప్రతిపక్షంగా గుర్తించనప్పుడు మాకు ప్రజల తరపున మాట్లాడే ఛాయిస్ వాళ్ళు ఇవ్వరు, మైక్ ఇవ్వరు. మైక్ ఇవ్వనప్పుడు నేను అక్కడ వచ్చి కూడా మేము చేసేది ఏం లేదు. మేము ప్రజల సమస్యలు మాట్లాడడానికి మాకు ఛాన్స్ ఇవ్వనప్పుడు మేము వచ్చి ఏం చేస్తాం? అందుకని అసెంబ్లీ జరుగుతున్నప్పుడు నేను ఏ రోజుకి ఆ రోజు బయట మీడియాతో మాట్లాడతాను. సో నేను బయట ఉద్యమం చేస్తాను అని జగన్ ప్రకటించాడు. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారు, అయ్యన్న పాత్రుడు స్పీకర్ కానీ మేము టెక్నికల్గా మీకు ప్రతిపక్షం ఇచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఉన్నది మీరే కదా, అక్కడ అధికార కూటమి కాకుండా ఉన్నది మీరే కాబట్టి ఖచ్చితంగా మీకు మాట్లాడే సమయం దొరుకుతుంది, మీరు రండి అని ఆయన అయ్యన్న పాత్ర కూడా పిలిపించాడు. సో జగన్ రాలేదంటే జగన్ భయపడిపోయాడు. ప్రజలు ఆయన్ని అసెంబ్లీకి వెళ్ళమని కదా 40% ఓట్లేశారు, ఓట్లు వేసినప్పుడు రావాలి కదా అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్. జగన్ ఆర్గ్యుమెంట్ ఏమంటే మాకు మైక్ ఇవ్వరు, మైక్ ఇవ్వనప్పుడు మేము వచ్చి ఏం చేసేది అక్కడ అనేది జగన్ ఆర్గ్యుమెంట్. సో ఈ క్రమంలో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ పిరికివాడిగా పారిపోయాడా, లేకపోతే జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం కరెక్టా అని చూసినప్పుడు నా అభిప్రాయం అయితే జగన్ ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకంటే జగన్కి అవమానం జరగచ్చు, అక్కడ మైక్ ఇవ్వకపోవచ్చు, ఇవన్నీ కూడా పాజిబుల్ ఉంది. జగన్ చెప్పేవన్నీ వాస్తవమే కావచ్చు, కానీ అది పోరాడి బయటికి రావాలి తప్ప ముందే చేతులు ఎత్తేసినట్టుగా ఎత్తేయకూడదు. ఎందుకంటే గతంలో కూడా జగన్ మనకి తెలుసు, అసెంబ్లీని బాయ్కాట్ చేసి అతను పాదయాత్రకి వెళ్ళిపోయాడు. అది హెల్ప్ అయింది జగన్కి, ఎందుకంటే అసెంబ్లీలో కొట్లాడాడు. కానీ అసెంబ్లీలో తన వాళ్ళని 23 మందిని చంద్రబాబు లాక్కున్నాడు. అందుకని నిరసనగా నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నా, అది పాయింట్ బాగా కుదిరింది. అట్లాగే చంద్రబాబు కూడా తనని అవమానిస్తున్నారు, తమని ఇబ్బంది పెడుతున్నారు, అందుకని నేను సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతాను శబ్దం చేసి ఆయన బయటకు వచ్చాడు. అది కూడా ఆయనకు వర్కౌట్ అయింది. కానీ జగన్ ముందుగానే ఏమీ లేకుండా, అదేదంటారు అస్త్ర సన్యాసం అంటారు, యుద్ధం స్టార్ట్ కాకముందే ఆయుధాలు పడేసినట్టు యుద్ధం చేసి నువ్వు ఓడిపోతే అది వేరే విషయం. యుద్ధంలోకి వెళ్ళకనే వాళ్ళు నన్ను ఫెయిర్గా లేదు యుద్ధం అంటే, ఫెయిర్గా ఉండదు యుద్ధం. నువ్వు ఫెయిర్గా యుద్ధం చేసావా? నువ్వు గతంలో చంద్రబాబుని మిగతా వాళ్ళంతా ఇబ్బంది పెట్టలేదా? చాలా నీచంగా మాట్లాడారు కదా చంద్రబాబు, పర్సనల్ విషయాలకు వెళ్ళి మాట్లాడలేదా అసెంబ్లీలో? చంద్రబాబుని భయంకరంగా అటాక్ చేయలేదా? అవి అప్పుడంతా జగన్ ఎంజాయ్ చేస్తూ నవ్వలేదా? సో జగన్ ఏమో తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు, అవమానపరచచ్చు, నీచంగా అంతా మాట్లాడచ్చు, కానీ నాకు మాత్రం మైక్ లేదంటే నువ్వు ఇచ్చావా మైకులు అప్పుడు? కాబట్టి ఏంటంటే నీకు మరి 11 సీట్లకి టెక్నికల్గా రాలేదు, కోర్టుకు కూడా వెళ్ళాడు జగన్, కోర్టులో ఇంకా తేలలేదు. సో తేలినప్పుడు ఏం చేయాలి? అసెంబ్లీకి వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నించి కొట్లాడాలి. అక్కడ కొట్లాడి ఓడిపోతే, వాళ్ళు మైక్ ఇకపోతే ప్రజలకు అప్పుడు అందరికి కూడా ఎవరి పట్ల వ్యతిరేకత వస్తుంది? చంద్రబాబు పట్ల. ప్రజల తరపున కదా జగన్ మాట్లాడుతున్నాడు, అది మాట్లాడడానికి ఎందుకు చంద్రబాబు అలో చేయట్లేదు అన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. సో అది క్రియేట్ చేయాలి. కాకపోతే జగన్ ఖచ్చితంగా భయపడుతున్నట్టు అర్థమవుతుంది. దేనికంటే జగన్ని చాలా భయంకరంగా వాళ్ళు అక్కడ ఆడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గతంలో కూడా జగన్ ఒక సైకో అని, వాడు వీడని బూతులతో రెచ్చిపోయేవాడు. అలాంటి అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఉంచితే ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం అధ్యక్ష అని మాట్లాడితే రేపు అతను ఎలా డీల్ చేస్తాడు? రెండోది వీళ్ళు 11 మందే ఉన్నారు, వీళ్ళ మీద మామూలుగా ఉండదు అటాక్. 164 మంది ఉన్నారు వాళ్ళు, ఈ అటాక్ మామూలుగా ఉండదు. తట్టుకోవాలనే భయం అయితే కనబడుతుంది జగన్లో కానీ వాళ్ళ పార్టీ మెంబర్స్లో కానీ. అంటే ఈ అవమానం భయంకరంగా జరుగుతుంది, దీన్ని మనం తట్టుకోవాలా? దాని బదులు ముందుగానే వెళ్ళకుండా ఉంటే అవమానం మనం అవాయిడ్ చేయొచ్చు కదా అనేది జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ. జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే కరెక్టే కావచ్చు, కానీ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు మాత్రం జగన్ ఖచ్చితంగా తన కర్తవ్యాన్ని ముందుగానే చేతులెత్తేసినట్టే కనబడుతుంది. తెలుగుదేశం విమర్శలో తప్పు లేదు, జగన్ భయపడి పారిపోతున్నట్టయితే అర్థమవుతుంది. ఫైట్ చేయాలి, అవమానాలకు గురి అవ్వాలి, దాన్ని ప్రజల్లోకి ఎక్స్పోజ్ చేయాలి, అప్పుడు తనకు మైలేజ్ వస్తుంది.
అది వదిలేసి ముందే ఇది చేస్తే తెలుగుదేశం కరెక్ట్గానే ప్రచారం చేస్తుంది. తెలుగుదేశం వెళ్ళిన అంటారు వీడు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు, అసెంబ్లీకి బొమ్మను కదా ఓట్లేశారు వీళ్ళకి, అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇంకా అసెంబ్లీ జరిగే ఏం లాభం, వెళ్ళి నువ్వు రా, నీకు మేము మైక్ ఇస్తామంటున్నారు. సో వీళ్ళు అంటున్నారు కానీ ఇవ్వట్లేదు అనేది నిరూపించాలి. ముందే ఇతను ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళనంటే ఇస్తామని వాళ్ళు అంటున్నారు కదా అనేదే ప్రజల్లో కూడా వెళ్తుంది. సో జగన్ క్లియర్గా ఈ విషయంలో తప్పు చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటివరకు 2 అసెంబ్లీ సెషన్స్ జరిగితే ఒకసారి మాత్రమే జగన్ వెళ్ళి మాట్లాడే అదే ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు, రెండోసారి వెళ్ళలేదు. ఇప్పుడు ఇది కీలకమైంది, ఎందుకంటే బడ్జెట్ కూడా ఫుల్ బడ్జెట్ ఈ 5 నెలలు ఇప్పటి వరకు పెట్టలేదు కాబట్టి ఇప్పుడు బడ్జెట్ కూడా పెట్టబోతున్నారని చెప్తున్నారు. సో పెట్టినప్పుడు అనేక విషయాలు చర్చించవచ్చు. ఆ పథకాలు ఇవ్వలేదు, డబ్బులు ఎంత అలాట్ చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ మాట్లాడేదాని స్కోప్ ఉంది. అది అసెంబ్లీలో కొట్లాడి బయటకు వచ్చి మాట్లాడచ్చు, అదేమి ఇబ్బంది లేదు. రేపు పొద్దున అసెంబ్లీలో కొట్లాడినప్పుడు వీళ్ళని బయటికి తరిమేస్తారు లేదా వీళ్ళు వాకౌట్ చేస్తారా, ఇది ఉంటుంది. ఇది లేనప్పుడు ఏమవుతుంది, ఇతను ఎస్కేప్ అయినట్టే ఉంటుంది, జగన్ ఎస్కేప్ అయినట్టే ఉంటుంది. సో మరి జగన్ ఈ నిర్ణయం వెనక అతను చెప్పే కారణాలు అయితే మైక్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ప్రజల సమస్యలు మాట్లాడలేను అంటున్నాడు. కానీ అసలు కారణం అయితే జగన్ అవమానాలని ఫేస్ చేయడానికి సిద్ధంగా లేడు. హ్యూమిలియేట్ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా, ఆ హ్యూమిలియేషన్ని ఇతను ఫేస్ చేయలేడు. ఎందుకంటే గతంలో తాను ఎవరైనా అయితే ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఇంకా 164 మంది ఉన్నారంటే వాళ్ళు మామూలుగా ఉండదు అటాక్. ఖచ్చితంగా జగన్ భయపడడంలో అర్థం ఉంది, లేదని నేను చెప్పట్లేదు. బట్ దాన్ని ఫేస్ చేయలేకపోతే ఇంకా రాజకీయాల్లో ఎందుకు, ఫేస్ చేయాలి. ఎందుకంటే నువ్వేం తక్కువ కాదు కదా, నువ్వు కూడా ఒకప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టావు, వాళ్ళు ఇప్పుడు నేను ఇబ్బంది పెట్టడం తప్పే ఉంది. అందువల్ల జగన్కి సానుభూతి ఈ విషయంలో ప్రజల నుంచి రాదు. జగన్ ఒక మంచి ఆపర్చునిటీని కోల్పోతున్నాడు అనేది అయితే అర్థమవుతుంది. సో క్లియర్గా దీన్ని తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటారు. జగన్ పారిపోయాడని చెప్తారు. రేపు పొద్దున జగన్ బయట మీడియా పాయింట్లో విమర్శలు పెట్టినా కూడా దానికి పెద్ద వాల్యూ రాదు. ఎందుకు, నువ్వు అసెంబ్లీలో వచ్చి మాట్లాడకుండా నువ్వేంటి బయట మాట్లాడుతుండేది, నువ్వు భయపడి పారిపోయావని. ఓవరాల్గా జగన్ పరిస్థితి ఎప్పుడూ లేనంతగా అతనికి ఆల్ టైమ్ లో అని చెప్పచ్చు. ఎందుకంటే ఇంట బయట 2 వైపుల నుంచి అతను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇంట్లో షర్మిల, సాక్షాత్తు తల్లి విజయమ్మ కూడా జగన్ అన్యాయం చేశాడు నా కూతురికి అన్యాయం జరిగింది కాబట్టి నేను కూతురు పోయి వైపు ఉన్నాను అనేది ఆమె క్లియర్గా చెప్పింది. అది పెద్ద ఎత్తున జగన్కి వ్యతిరేకత క్రియేట్ అయింది. సో ఆ ఇష్యూ అలాగే ఉంది. తర్వాత జగన్ పార్టీ మెంబర్స్ పైన క్రాక్ డౌన్ అనేది మొదలైంది. పోలీస్ క్రాక్ డౌన్ అనేది చాలా పెద్ద ఎత్తున 101 మందిని అరెస్ట్ చేశారని నిన్న జగన్ చెప్పాడు, వాళ్ళు వేధింపులు చేశారని చెప్పాడు. దీని పట్ల కూడా జగన్ మీద ఎక్కడా సింపతి లేదు. ఎందుకంటే జగన్ కూడా ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద కూడా ఇలాగే చేశాడు. సోషల్ మీడియా మీద శిరీష కావచ్చు, రంగనాయకమ్మ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా వేధింపులు అనేవి చేశారు. సేమ్ పద్ధతులు వీళ్ళు చేస్తున్నారు. ఒకప్పుడు జగన్ పెర్పెట్రేటరు, ఇప్పుడు జగన్ విక్టిమ్. ఒకప్పుడు చంద్రబాబు విక్టిమ్, ఇప్పుడు చంద్రబాబు పర్పెట్రేటర్. నేను అందుకనే అనేక సార్లు చెప్తుంటాను, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలకి ఒక పార్టీకి ఇంకొక పార్టీకి తేడా ఏం లేదు. బేసిక్గా అందరూ ఒకే